ఎగ్ టమాటో కర్రీ అండి. చూడండి, ఈ విధంగా ఎగ్ టమాటో కర్రీ ఎలా చేయాలో ప్రిపరేషన్ చూద్దాం. ఈరోజు వచ్చేసి ఎగ్ టమాటో కర్రీ అండి. దీన్ని మంచి వాటర్లో సాల్ట్ వేసి ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకోండి. తర్వాత దీన్ని ఇదిగో చూడండి, ఈ విధంగా క్రాస్ చేసుకొని కటింగ్ చేసుకొని, ఇంకా చూసారా, ఇగో ఇలా 4 పీసెస్, ఇలా మన ఇష్టం అండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మన ఆయిల్లో వేయించుకున్నప్పుడు మంచిగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి, మళ్ళీ ఎక్కువ కట్ చేసుకున్నారనుకో ఎగ్ విరిగిపోతుంది అనమాట. అందుకని ఒక 1/4 అంతా ఇలా కట్ చేసుకోండి. లేకపోతే మీరు ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఇగో చూస్తున్నారా, ఈ విధంగా ఎలా అయినా కానీ ఇలా మంచిగా కట్ చేసుకొని పెట్టుకో. సో అన్నీ ఈ విధంగా చేసుకొని ఆయిల్ పెట్టుకున్నానండి. దీంట్లో చిటికెడు కారం, చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/1 ఎగ్స్ వేసుకుంటాం. ఈ విధంగా అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఒక 1 మినిట్ అలా. సో చూడండి, మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా సాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, సో ఇవన్నీ ఈ విధంగా మళ్ళీ ఆయిల్ పోసుకొని ఇవి దీంట్లో వేసుకుందాం పోపుకి. చూడండి, ఒక 2 ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టు. ఈ విధంగా ఆనియన్స్ అన్నీ వేసుకో. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం ఇలాకు, తర్వాత కొత్తిమీర. సో ఇవన్నీ మనం పోపులో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. మీరు ఏది స్కిప్ చేయకండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరే కామెంట్ చేస్తారు ఎంత బాగుంటుందో. కొంచెం అల్లం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. సో ఇవన్నీ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ చూడండి ఎంత చక్కగా పేరుకుంటుందో. ఈ విధంగా టమాటాలన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. సో చూస్తున్నారా, ఈ విధంగా అంతా కలిపేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టేసి. సో చూడండి, టమాటా అనేది 60% బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా, 1/4 స్పూన్ మెంతి పౌడర్. సో ఇవన్నీ మనం సో ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి. చూడండి, ఆయిల్ ఎలా పేరుకుందో. ఇలా ఆయిల్ పేరుకున్నాక మనం ఇప్పుడు 1/1 ఎగ్స్ వేసేసుకుందాం. ఈ విధంగా అన్నీ వేసుకొని, సో చూడండి, ఇలా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం మనం కలిపేసుకుందాం. సో ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్దండి. చూడండి, ఆయిల్ ఎలా పేరుకుందో. ఇప్పుడు ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తున్నారు కదా, ఫైనల్గా ఎగ్ కర్రీ రెడీ.